ఎట్లా ఉంటుందంటారండి? 5 పార్టీలు కనబడుతున్నాయి. బీజేపీ అంటే టీడీపీ, జనసేన, వైసీపీ, బీజేపీ, ఇప్పుడు కాంగ్రెస్. అసలు ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద యుద్ధం అంటే అందరూ కూడా ఒక్కసారిగా 5 పార్టీలు ముందుకి బలంగా ఉన్నాయి. అటు పురంధేశ్వరి గారు ఉండడం, ఇటు షర్మిల గారు, ఇద్దరు మహిళా అధ్యక్షులు ఉండడంతో ఎంతైనా ఆ రెండు నేషనల్ పార్టీలకు కూడా ఎంతైనా ఆ ఫ్లేవర్ వచ్చేసింది. మొన్నటిదాకా సైలెంట్ గా ఉన్న దగ్గర నుంచి ఎంతైనా గ్రౌండ్ లోకి దిగారు, బరిలోకి దిగారు అన్న ఇదైతే వచ్చింది. ఇక వైసీపీ 175 టార్గెటెడ్ గానే ఉంది. టీడీపీ నుంచి ఇటు బలంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కనబడుతున్నారు. అటు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు కనబడుతున్నారు. అంటే 5 పార్టీలు, 6 బలమైన నాయకుల యుద్ధం నిజంగా దేశంలోనే ఇది ఈ ఏపీ మీద చాలా కాన్సన్ట్రేషన్ ఉండేలాగా ఉన్నట్టుంది. ఎక్కడ చూసినా ఎన్నో కొన్ని పార్టీలు ఉంటాయి కానీ ఇక్కడ 2, 3 మహా అయితే మీరన్న 6 బలమైన పార్టీల్లో 5 5లో పోనీ 5లో 3 పార్టీలు ఒకటైపోతాయి. సో ఇక మిగిలేది 2. సో కాంగ్రెస్ పార్టీ తోటి ఎవరో కలవరు అంటే సిపిఐ కలుస్తారులేండి. వాళ్ళని వదిలేశారు మీరు. ఓకే. సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ ఒక కూటమిగా ఉంటుంది. వీళ్ళు భారతీయ జనతా పార్టీ, జనసేన ఆల్రెడీ కలిసి ఉన్నారు కాబట్టి జనసేన కలిసిన తెలుగుదేశం రాష్ట్రంలో మరి ప్రధాన ప్రతిపక్షం ప్రస్తుతం. సో ఈ ముగ్గురు కలిసి ఒకటిగానే ఉంటారు. షర్మిల సెపరేటు, జగన్మోహన్ రెడ్డి సెపరేటు. అంటే షర్మిల కాంగ్రెస్ సెపరేటు, జగన్మోహన్ రెడ్డి ప్రాంతీయ పార్టీ సెపరేట్గా ఉంటాయి. సో ఆ 3 కూడా బలమైన పార్టీలని మీరు కన్ఫర్మ్ చేశారు కాబట్టి ఆ 3 బలాలు కలిసినప్పుడు 3 బలాలు, ఈ 2 బలాలు ఉఫ్ఫని ఎగిరిపోతాయి. అది అంటే ఈసారి ఏపీ అసెంబ్లీలో ఇప్పుడు వైసీపీ, టీడీపీ మాత్రమే కనబడుతున్నాయి. ఒక్క జనసేన కూడా అటు ఇటు కాకుండా అసలు ఆ కండువానే అసెంబ్లీలో కనబడకుండా ఒక్కసారి కూడా వెళ్లకుండా అయిపోయింది. మొన్నటిదాకా 10 ఏళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ కూడా అలాగే ఉంది. ఏదో అక్కడ పార్టీలు ఉన్న 14లో ఉన్న పార్టీలు అన్నీ కూడా ఒక రకంగా బీఆర్ఎస్ మింగేయడంతో ఆ తర్వాత జరిగిన పరిస్థితులు చూసాం. 2 పార్టీలు అసలు 2వ పార్టీ కూడా సరిగ్గా కనబడకుండా ఒకటే పార్టీ కనబడింది. ఇప్పుడు అన్ని పార్టీల కలయికతో అటు ఎర్రజెండా కనబడుతుంది, కాంగ్రెస్ కనబడుతుంది, బీఆర్ఎస్ కనబడుతుంది, ఇలా బీజేపీ కనబడుతుంది. ఇన్ని పార్టీలు ఈరోజు అసెంబ్లీలో ఉన్నాయి తెలంగాణలో. ఏపీలో కూడా అలాంటి పరిస్థితికి రాబోతుందా? ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గెలుపు అనేది ఇన్ని పార్టీలకు జవసత్వాలు ఇస్తుంది. తెలుగుదేశం ఎమ్మెల్యేలు గట్టిగా ఉంటారు, జనసేన ఎమ్మెల్యేలు బాగుంటారు, అలాగే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఉంటారు డెఫినెట్గా. సో గతంలో మరి లేనిది ఈ 2 పార్టీలు ఎమ్మెల్యేలు ఉంటారు. అలాగే మరి కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతం అయితే గణనీయంగా పెంచుకున్నా అది సీట్ల వరకు వచ్చేటప్పటికి మరి ఎన్ని సీట్లు ఏదన్నా అక్కడక్కడ కొన్ని సీట్ల మీద వాళ్ళు ఫోకస్ చేస్తే మరి వాళ్ళు కూడా 1-6 సీట్లు వస్తాయేమో చూడాలి. బట్ చూద్దామండి, ఏముంది ఎలక్షన్ తెలుగుదేశం జనసేన కూటమి అయితే అద్వితీయ విజయం సాధించడం ఖాయం అండి. షర్మిల గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనుకుంటున్నారు? డెఫినెట్ గా అసెంబ్లీలో ఉంటారు. ప్రతిపక్ష స్థానం వస్తుందా రాదా అన్నది అది కాంగ్రెస్ పార్టీ ఏ రేంజ్ పుంజుకుంటుందో దాన్ని బట్టి ఉంటుంది. ప్రతిపక్ష స్థానం రాకపోయినా ప్రధాన ప్రతిపక్షంగా డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీయే ఉంటుందనేది నా భావన.